యస్యోదయాస్త సమయే సురుముకుట నిగృష్ట చరణ కమలోపి కృతేంజలిం త్రినేత్ర దామ్నాం నిధి సూర్య. ఈ జగత్తుకు వెలుగుని ప్రసాదించే సూర్య భగవానులకు నమస్కరించుకుంటూ జయ వీర బ్రహ్మజై గోవిందమాంబజీ. కలియుగ ప్రత్యక్ష దైవం జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, అలాగే మా పితృవర్యులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, స్వాముల వారి శిష్యులకు అశేష భక్తజనులకు స్వామివారి ఆరాధన గురు పూజ మహోత్సవ శుభాకాంక్షలు. జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు మే 4వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు స్వామివారి మఠం నందు అత్యంత వైభవముగా జరుగు. ఈ ఉత్సవాలలో భాగంగా మే 7వ తేదీన అనగా వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్రమైన శుభదినం. మే 8వ తేదీన స్వామివారి భక్తజనుల సమక్షంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం మాడ వీధులలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మ రథోత్సవం కనుల పండుగగా జరుగును. మే 9వ తేదీన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహానివేదన పూజా కార్యక్రమములు విశేషంగా జరుగును. కావున శ్రీ స్వాములవారి భక్తులు, అభయదాతలు, శిష్యులు ఈ మహోత్సవాలలో పాల్గొని తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షములకు పాత్రులు కాగలరని మా విన్నపం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాలధారణ చేసిన భక్తులు ఈ యొక్క ఉత్సవాలలో పాల్గొని శ్రీ స్వామివారి సజీవ సమాధి నిష్ట వహించిన వైశాఖ శుద్ధ దశమి అనగా మే 7వ తేదీన ఆలయ ప్రాంగణంలో గురుపత్ని గారి మార్గదర్శనంలో మహానివేదన మందిరం నందు ఇరుముడిని సమర్పించి దీక్షను విరమించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మా విన్నపం. అలానే స్వామివారి భక్తులు, శిష్యులు మీ గృహం నందు మీ మీ ఊర్లలో వాడల స్వామివారి ఆరాధన మహోత్సవాలు నిర్వహించి భక్తాదులు స్వామివారి కాలజ్ఞాన బోధనలను వినిపించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మా విన్నపం. స్వస్తి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియై ప్రతిష్టతి.